చెప్పి ఇటువంటి కుట్రలు జరుగుతున్నాయి. ఇది మార్చుకోకపోతే మాత్రం పరిణామాలు జరుగుతాయి అని చెప్పి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను. ఇంగ్లీష్ మీడియం చదివితే మీకు ఏమొస్తుందని చెప్పుకుంటూ ఆయననేమో హార్వర్డ్ యూనివర్సిటీకి పోయి కోర్సు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రిని ఒకటే చెప్తున్నారు, సంఖ్య పెంచి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. దరఖాస్తు ఎంతమందికి పెడితే అంతమందికి ఇవ్వాలి. అదేవిధంగా ప్రభుత్వం బీసీల విషయంలో ఉద్దేశపూర్వకంగా విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల లోపల అణచివేయాలని కుట్రపూరితంగా అనిపిస్తుంది. దీన్ని ప్రభుత్వం మార్చుకోవాలని హెచ్చరిస్తున్నారు. లేని పక్షంలో ఒక్కొక్కరి పని ఈ సంవత్సరం ఉన్నది తడాక చూపెడతాం. మొన్న రిజర్వేషన్లు పెంచుతాన్ని మోసం చేసినందుకు గ్రామ స్థాయిలో బంద్ జరిపాం. చిక్కుడుగా బంద్ జరిపితే పిల్లలు తీసుకున్నది కాకి కరువు లేదు. అంత పెద్ద ఎత్తున ఉద్యమం జరిగితే ఈరోజు గదగదలు ఆడిపోతున్నారు. మీరు ఎన్నికలు జరపడానికి కూడా భయపడుతున్నారు. కోర్టులో కేసు ఉంటే ఆ కేసు మీద ఎప్పుడు వాయిదాలు అడుగుతున్నారు. ఎందుకు వాయిదాలు అడుగుతున్నారు? కేసు నడవది, మేము గెలుస్తాం. కేసుకు బలమైన ఆధారాలు ఉన్నాయి, జనాభా లెక్కలున్నాయి, అదేవిధంగా రాజ్యాంగ పద్ధతి ఉంది, మళ్ళీ అదేవిధంగా అసెంబ్లీలో చట్టం చేశారు, చట్టబద్ధత ఉంది. ఏ కోణంలో చూస్తే కేసు గెలుస్తారు. ఈ కేసు గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ కేసును తొందరగా పేరు మీద తెచ్చి దబాయించి మేము సవాల్ చేస్తున్నాం. ఇక రెండోది, మీరు గురుకులాలు డెవలప్ చేయండి, ఇంగ్లీష్ మీడియం మీద మీరు కామెంట్ చేయకండి దయచేసి. హైడ్రా అన్న సంస్థను పెట్టిర్రు, మీరు ఐడెంటిఫై చేస్తారు గవర్నమెంట్ ల్యాండ్స్. అందులో ఒక 10 ఎకరాలు హైదరాబాద్లో బీసీ గురుకులాలకు కేటాయించండి. మరొక పక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్ అని ఎత్తేస్తామని పక్క రాష్ట్రంలో కొంతమంది నాయకులు చెప్తున్నారు. కుల వ్యవస్థను కూలదోయడానికి, అనిలేషన్ ఆఫ్ క్యాస్ట్ చేయడానికి ఈ హాస్టల్ కూలదోస్తామంటారు. మీరు వేరే వాటి గురించి మాట్లాడతారా? రాజ్యాంగంలో మతాలకు, అనేక మతాలకు రాజ్యాంగంలో మైనారిటీల గురించి హక్కులు ఉన్నాయి. కానీ కేవలం ఈ కులాలు ఏం చేస్తారు, వీళ్ళకి చేత కాదు అని ఒక చిన్న చూపుతోటి ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీల విద్య పైన దాడి జరుగుతుంది. వీళ్ళు విద్యావంతులు అయితే సర్పంచ్లు అవుతారు. మన బసవాపురంలో ఒక పిల్లగాడు కృష్ణన్న పెట్టించిన హాస్టల్ నేను ఈరోజు సర్పంచ్ అయినా అంటున్నాను. 38 ఏళ్ల పిల్లగాడు నాయ బ్రాహ్మణ కులాన్ని చెందినవాడు. కాబట్టి ప్రభుత్వం ఈ ద్వంద్వ వైఖరి, ఒక పక్క ముఖ్యమంత్రి ఏమో హార్వర్డ్ పోతాడు, హార్వర్డ్కి పెద్ద పెద్ద దాతలు ఉంటారు, 25,000 కోట్ల బడ్జెట్ ఉంటుంది. అట్లనే ఉస్మాన్ యూనివర్సిటీని కూడా 1000 కోట్లు కాదు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు చదువుతున్న ఉస్మాన్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు, మురళీదేవి లాంటి వాళ్ళు, తర్వాత మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు 20,000-30,000 కోట్ల తెలంగాణ బడ్జెట్ మన అప్లాపలై వాళ్ళ ఖజానా నిండిపోయింది మొత్తం. వాళ్ళ దగ్గర సిఎస్ఆర్ కింద తీసుకొని గురుకులాల కోసము ఉస్మానియా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుతున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం కోసం మీరు కేటాయించి మీరు నెక్స్ట్ హార్వర్డ్కి పోవద్దు, ఇక్కడనే చదువుకోవాలి. మీరు మీ పిహెచ్డీ కూడా ఇక్కడనే చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డల మధ్యలో కూర్చొని మీరు ఆ కోర్సు నేర్చుకోవాలి. ఉస్మానియాల గురుకులాలు కూడా మీరు సందర్శించాలి. బిల్డింగ్లు మొత్తం బిల్డింగ్లకు బిల్లులు వస్తలేవని పోరాడుతున్నారు అక్కడ గురుకుల బిల్డింగ్ కోసం. ఇక కార్పొరేషన్ల అడ్రస్లు ఎక్కడ ఉన్నాయి ఈ కాలం యువతకు కూడా తెలియదు. బీసీ కార్పొరేషన్లు అంటే ఏంటిది? నిరుద్యోగులై సర్పంచ్ల కోసం పోటీ చేస్తారు, ఎగబడుతున్నారు అక్కడ. నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తారు. ఇంకో పక్క స్కిల్ డెవలప్మెంట్ అంటారు ముఖ్యమంత్రి. స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం, స్కిల్ ఇండియా అంటారు. కానీ ఆచరణలో ఎక్కడ కూడా స్కిల్ ఇండియా లేదు. మీరు కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కల్పించండి బీసీ యువత కోసం అని మేము కోరుకుంటున్నాము. అంతేకాకుండా బీసీలంతా సంఘటితమై ఇప్పుడు జరిగే ఈ అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్ల ఎట్లయితే పంచాయతీ ఎన్నికల్లో మీరు తిరగబడ్డారో మేము రక్తం చిందిస్తే తప్ప ఈ ప్రభుత్వం స్పందిస్తలేదు. అమరణ దీక్ష చేస్తే కులగణన చేస్తారు, కృష్ణమోహన్ అన్న కృష్ణన్న కలిసి కోర్టుకు పోతే డెడికేటెడ్ బీసీ కమిషన్ ఇస్తారు. ఇట్లా బంధిస్తే అప్పుడు బీసీలను చైతన్యం చేయాల్సి వస్తుంది. బంధులు ఇచ్చి ప్రజాస్వామ్య దేశంలో బంధులు ఇచ్చే స్థితికి ఈ దిగజార్చిరు బీసీల హక్కులు కాల రాసుకుంటా. కాబట్టి ప్రభుత్వాన్ని అంటున్నాం, మేము హెచ్చరిస్తున్నాం, ఈ అర్బన్ లోకల్ బాడీలో కూడా బీసీలు తిరగబడతారు. మీ రిజల్ట్ చూస్తారు. రాబోయే జిహెచ్ఎంసీలో కూడా మీరు వెంటనే మీ కామారెడ్డి డిక్లరేషన్ల ఫీజు రియంబర్స్మెంట్ గురించి, కార్పొరేషన్ రుణాల గురించి, సప్లాన్ గురించి ఏమేమైతే చెప్పిరో వాటిని వెంటనే అమలు చేయకుంటే మీరు ఇప్పుడు రాబోయే ఈ అర్బన్ లోకల్ బాడీ కాకుండా జిహెచ్ఎంసీలో కూడా మేము తిరగబడతాము. కఠినమైన వైఖరితో మేము ఉద్యమం చేస్తాము. మీరు ఫలితాలను చూస్తారు. థ్యాంక్ యూ.